తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మూవీ రివ్యూ అండ్ మై వ్యూలో భాగంగా ఈ రోజున ఫిబ్రవరి 14వ తారీఖున రిలీజ్ అయినటువంటి లైలా సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి హడావిడి మరొక సినిమాలో రాలేదు. ఈ సినిమా చేద్దామా వద్దా రివ్యూ అని అనుకుంటే తప్పకుండా చేయాలనిపించింది. ఎందుకంటే ఇది కూడా ఒక కొత్త దర్శకుడు తన సినిమాతో వచ్చాడు. అలాగే యూత్లో మంచి ఫాలోయింగ్ ఏంటి, డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తాడు, ఏదో కొత్తదనం కోసం ఆరాటపడుతున్నటువంటి హీరో అన్నటువంటి టాక్ యూత్లో ఉన్నటువంటి హీరో విశ్వక్ సేన్. ఏదో కాన్సెప్ట్స్ వెతుకోవడానికి కొంత తాపత్రయపడతాడు అనేటువంటి ఒక టాక్ యూత్లో బాగా మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో. అతని యాటిట్యూడ్ కూడా సరే, ఎవరినన్నా ఇన్స్పైర్ అయ్యాడా లేకపోతే మరొకటి తీసి పక్కన పెట్టండి, అతని యాటిట్యూడ్ కూడా సినిమా ప్రమోషన్లో కొత్త విధానాలు కొత్త పద్ధతులు అవలంబించే హీరోగా మనకి బాగా పరిచయం ఉన్నటువంటి హీరో. అలాంటి హీరో నటించాడు. దానిలో ప్రత్యేకంగా తను స్త్రీ పాత్ర ధరించాడు అని చెప్పి తర్వాత చిరంజీవి గారు వచ్చి దానిలో కొంత ఆశీర్వాదం ఇచ్చారు. ఆ తర్వాత మరొక నటుడు పృథ్వీ చేసినటువంటి కామెంట్స్, ఆ తర్వాత ఆంధ్రాలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన బాయ్కాట్, ఇలా రకరకాల అంశాలు సినిమాని చివరికి ఎట్లా భ్రష్టు పట్టించాయో తప్పకుండా తెలుసుకోవాలి. దానికి తోడు కొత్త దర్శకుడు చేసినటువంటి సబ్జెక్ట్లో చేసినటువంటి ప్రధానమైనటువంటి లోపాలు ఒకటి రెండు మనం మాట్లాడుకుంటే యంగ్ డైరెక్టర్స్కి రైటర్స్కి మరొకసారి ఇటువంటి తప్పులు చేయకుండా మంచి కథలు అలటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ ఎపిసోడ్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రతిసారి నేను చెప్పేటటువంటి మాట ఇది కొత్త దర్శకులకి రచయితలకి లేదా సినిమాని నేర్చుకుందామనే అభిలాష ఉన్నటువంటి వ్యక్తులకు ఒక చిన్న నాకు అనిపించినట్టు ఒక సూచన చెప్పటంగా ఒక నేర్చుకునే ఉద్దేశంతో చేస్తున్న ఎపిసోడే కానీ సినిమాని విమర్శించడం కాదు, హీరోని విమర్శించడం కాదు, లేదా నిర్మాతల్ని మరొకటి కాదు. ఆ విమర్శకులకి సినిమాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. సినిమాని నేర్చుకోవటం, నేర్పటం, నేర్చుకునే వాళ్ళకి సహాయం చేయటం, నాకు తెలిసినటువంటి సలహాని ఇవ్వటం వరకే నా పని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎపిసోడ్ను చూస్తారని ఆశిస్తూ ఎపిసోడ్లోకి వెళ్దాం. రామ్నారాయణ అనేటువంటి ఒక కొత్త దర్శకుడు కథను తీసుకున్నాడు. కొత్త దర్శకులు కథని ఎన్నుకునేటప్పుడు మొట్టమొదట తీర్చుకోవాల్సింది ఏంటంటే దీనిలో కొత్తదనం ఏముంది, అంటే ఇప్పటిదాకా చెప్పనటువంటి పాయింట్ ఏమన్నా ఉందా, లేదా చెప్పే విధానంలో కొత్తదనం ఏమన్నా చూపించామా, లేదా ఇంతవరకు అసలు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్. ఈ 3 పాయింట్లో ఏదో ఒకటి ఉంటే మనం ఆ సబ్జెక్ట్ని తీసుకోవచ్చు. సినిమాకి బిగినింగ్ మిడిల్ ఎండ్ ఉండాలని ఓకే, ఉంది, దీనికి ఉంది, అంతవరకు ఆ బేసిక్ స్క్రిప్ట్ స్ట్రక్చర్ అయితే ఉంది. తర్వాత కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొత్తదనం లేకపోవడం. లేడీ గెటప్స్ వేయటం అనేది పాత కాన్సెప్టే. దానిలో ఏం కొత్తదనం చూపించారు, ఎలా కొత్తదనం చూపించారు? నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, కాంటెక్స్ట్ ఈజ్ సేమ్, కంటెంట్ ఈజ్ డిఫరెంట్ అని. ఇంకా ముందు ఈ సబ్జెక్ట్ మీద ఇంకో 2-3 సినిమాలు, పాత సినిమాలను నేను ఎగ్జాంపుల్ చెప్పి కొత్తగా ఎలా మార్చారనే విషయాన్ని మనం మరొకసారి డిస్కస్ చేద్దాం. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. కాంటెక్స్ట్ పాతదే అవ్వచ్చు. ఇలాంటి సినిమా చిత్రం బళ్ళారే విచ్చిన వచ్చింది, మేడం వచ్చింది, మిసెస్ డౌట్ఫైర్ వచ్చింది, ఎప్పుడో దాదాపు 1930s 40sలో హాలీవుడ్ సినిమా నుంచి అవి రకరకాలుగా మార్పులు చెందుతూ మనకి కమల్ హాసన్ యాక్ట్ చేసినటువంటి భామనే సత్యభామనే ఉంది. ఇలా చాలా సినిమాల్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన భామనే సత్యభామనే కానీ లేకపోతే మేడం కానీ ఈ రెండు కూడా ఈ దాదాపుగా తర్వాత వచ్చిన చిత్రం బళ్ళారే విచిత్రం, ఈ కాంటెక్స్ట్ అంతా కూడా ఒకటే హాలీవుడ్ సినిమాలోంచి కాంటెక్స్ట్ తీసుకున్నారు. కానీ ఇండియన్ కంటెంట్కి మార్చేశారు, దాన్ని రకరకాలుగా మార్చుకున్నారు. దానిలో బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉన్నాయి, సెంటిమెంట్ పిండేటటువంటి సన్నివేశాలు ఉన్నాయి, తర్వాత నటీనటుల యొక్క నటన కూడా ఉంది. ఇది ప్రధానంగా ఆ దర్శకులు తీసుకున్నటువంటి జాగ్రత్త. మరి కొత్త దర్శకుడు కూడా అటువంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు తీసుకోవాలి కదా. ఇది కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం అనుకుంటే
ఇది క్రైమ్ జానర్ కాదు, మరొకటి ఇన్వెస్టిగేషన్ కాదు, పగా ప్రతీకారం అంతకన్నా కాదు. ఇది కామెడీ దీని యొక్క ఉద్దేశం. కామెడీ అంటే ఎలా చేస్తారు? సిచ్యువేషనల్ డైలాగులు, రకరకాలైనటువంటి కామెడీ ప్రక్రియలు ఉన్నాయి. వాటిని చేయడానికి ప్రయత్నించాలి ఆర్టిస్టులు కూడా, లేదా హీరో కూడా ప్రయత్నించినటువంటి బాగుండేది. ఇన్స్టెడ్ ఆఫ్ దానికన్నా కేవలం డైలాగ్ కామెడీ మీద ఆధారపడి చేశారు. అది ప్రధానమైనటువంటి లోపంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సినిమాలు మనకి హైదరాబాదీ లాంగ్వేజ్లో వస్తూ ఉంటాయి. హైదరాబాద్ ఫిలిమ్స్ అని అంటారు. అదొక జానర్, ఇక్కడ మనకి సబ్ జానర్లా ఉంటుంది హైదరాబాద్లో. హైదరాబాద్ హిందీ టైప్లో మాట్లాడుతూ, ఒక లాంగ్వేజ్ లాగా మాట్లాడుతూ, సగం తెలుగు సగం హిందీ కలిగి ఉన్నటువంటి సినిమాలు. వాటికి ఒక లిమిటెడ్ ప్రొడక్షన్ ఉంది. ప్రొడక్షన్ లిమిటెడ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ కూడా లిమిటెడ్గా ఉంది. ఒక పర్టికులర్ ఏరియా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి దక్కన ఏరియాలోనే ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో దానికి ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ అక్కర్లేదు. దానిలో ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ వాళ్ళు పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనకున్న లిమిటెడ్ ఆడియన్స్ ఉన్నారు, లిమిటెడ్ థియేటర్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి ఎంతే ఖర్చు పెట్టాలని అది పెడతారు. 50 కోట్లు ఖర్చు పెట్టరు. మ్యాక్సిమం అయితే 50 లక్షలు కూడా కష్టమే అనిపిస్తుంది. దానిలో ఇలాంటి సినిమాని అద్భుతంగా డైలాగులు పేల్చేస్తూ ఉంటారు. టపా 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 పేలుస్తారు. దానిలో డైలాగులు పేల్చడమే. హైదరాబాద్ ఉర్దూ, హిందీ, తెలుగు రకరకాల మిక్స్ చేసి అదొక టైప్ ఆఫ్ యాక్సెంట్లో సినిమాలు వస్తుంటాయి. ఆ జన్మలో సినిమా తీయాలనుకుంటే ఇంత ప్రచారం ఎట్లా ఇవ్వకూడదు, దాని పద్ధతి వేరే ఉంటుంది. మరి చిరంజీవి లాంటి హీరోని, తర్వాత మరి పెద్ద ప్రొడ్యూసర్, ఇప్పటిదాకా 6-7 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి ఇంత అడావిడి చేస్తే ఏమనుకుంటారు? చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే, సినిమా డైలాగులు ఎవరైనా ఒక సినిమాని యాక్సెప్ట్ చేసి కొంచెం మామూలుగా మాట్లాడటం కొంచెం ఓవర్ డోస్ చేసి బూతులుగా మాట్లాడటం కనుక, ఏదర్ విజువల్ ఆర్ డైలాగులు మాట్లాడటం మొదలెట్టారనుకోండి, ఇది ప్రారంభం అవుతుంది. ఇంకో సినిమాలు ఇంకో చేసి ఒక 5-6 సినిమాలు ఇట్లా వచ్చినాయి అనుకోండి, ఇలా సినిమాలో మాట్లాడవచ్చు అని జనరల్గా మనం మాట్లాడుకునే పిచ్చి లాంగ్వేజ్ అంతా కూడా సినిమాలో పెట్టేసి ఇదే కామెడీ అని, ఇదే అని ఒక టిక్కు కొట్టడానికి కూడా అవకాశం ఉంది. ఇది కొత్త దర్శకులు చేయొద్దని చాలాసార్లు చెప్పాను. బూతులు మాట్లాడటం వలన, బూతు చూపించడం వలన, హీరోయిన్ ఎక్స్పోజ్ చేయటం వలన, లేదా ఐటమ్ సాంగ్స్ వల్ల సినిమాలు ఆడవు. అవి ఏదన్నా 1.6 ఏదన్నా ఉంటే కూరలో ఉప్పు కారంలాగా అక్కడక్కడ ఏదన్నా ఒక తగిలితే ఒక చమత్కారంలాగా చూస్తే బాగుంటుంది. కానీ సినిమా అంతా అదే స్కేల్లో తీసుకెళ్ళటం అనేది చాలా దుర్మార్గమైన విషయంగా అనిపించింది. డైలాగ్స్, హీరో కూడా కొన్ని డైలాగ్స్ అట్లా మాట్లాడతాడు. విచిత్రం ఏంటంటే, చిరంజీవి లాంటి పెద్ద ఆర్టిస్ట్ కూడా స్టేజ్ మీద మంచి ఒక డైలాగ్ అనేసాడు. ఆయన కూడా సర్దుకున్నాడు. ఆయన ఎర్ర రంగును చూపిస్తారని సర్దేశాడు. సో అందరూ అట్లా పెద్దవాళ్ళు కూడా మాట్లాడేస్తే అవుతుంటే టేక్ ఇట్ గ్రాంటెడ్లో తీసుకుంటారు కొత్త జనరేషను. అలా వద్దు, అట్లా చేయవాకండి ప్లీజ్. కొత్త దర్శకులు, రచయితలు కొత్తగా ఆలోచించండి. సబ్జెక్టులు కొత్తగా తీయటానికి, కొత్తగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని ఇట్లా రొటీన్ చేయొద్దు. చిన్న సినిమాలు తీసుకురావడానికి ఇది ఒక హైదరాబాదీ లాంగ్వేజ్లో తీయటం అనేది ఒక అవకాశం. దానికి 50-60 కోట్లు పెట్టక్కర్లేదు. కథ విషయానికి వస్తే చాలా సింపుల్ కథ తీసుకున్నారు. ఒక సోను అనేటువంటి ఒక మోడల్, ఆ మోడల్ తన తల్లి నుంచి సంక్రమించినటువంటి మేకప్ లేదా బ్రైడల్ మేకప్ చేసుకుని, లేదా మేకప్ స్టూడియో పెట్టుకునేది. అతని చిన్నతనం యొక్క ఆ సెంటిమెంట్ని మదర్ అట్లా కష్టపడి పార్లర్లు పెట్టడం, తర్వాత దాన్ని సాంప్రదాయంగా ఇతను తీసుకురావడం, కొంచెం ఆ 15 నిమిషాలు 10-15 నిమిషాలు బిట్ బాగానే చూపించారు. హీరో వచ్చిన దగ్గర నుంచి అసలు అడావిడి స్టార్ట్ అయింది. దానిలో ఒక లోకల్ ఎస్ఐతో, తర్వాత ఒక పొలిటీషియన్తో ఒక ప్రాబ్లం రావటం, ఒక కాన్ఫ్లిక్ట్ రావటం, దానిలోంచి అతను ఎలా బయటపడి వాళ్ళకి బుద్ధి చెప్పాడు అనేది సింపుల్ కథ. కామెడీ సినిమాల్లోనే కాదు, ఏ సినిమాలోనైనా కథ సింపుల్గా ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ బలంగా ఉండాలి. కాన్ఫ్లిక్ట్ బలంగా ఏర్పరచాలి రెండు క్యారెక్టర్ల మీద. అది కొంచెం వీక్ ఉంది. సన్నివేశాలు చాలా వీక్గా ఉన్నాయి, డైలాగ్స్ చాలా పూర్గా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో డైలాగ్స్ పరంగా అసభ్యతగా ఉండేటువంటి సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి. ఇది ఇబ్బంది కలిగించే అంశం. పాటల నిండా జనం లావిష్గా కనపడతా ఉంటారు, విపరీతంగా కనపడుతుంటారు. కెమెరా వర్క్ అయితే చూడండి మీరు, లైటింగ్ అయితే ఆ తల మీద ఒక ఆరెంజ్ కలర్ లైటింగ్స్ పడతా ఉంటాయి. చాలా ప్రిమిటివ్ లైటింగ్ వాడారు. ఇంత గొప్పగా ఎందుకు ఎట్లా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇవన్నీ సినిమా సక్సెస్కి దోహదపడతాయా? జాగ్రత్త తీసుకోవద్దు. ప్రొడ్యూసర్ అనేవాడు కెమెరా ఇస్తాడు, ఆర్టిస్ట్ ఇస్తాడు, ఫుడ్ పెడతాడు, నీకు కావాల్సిన ఏర్పాటు అని చేస్తాడు.
అన్నీ ఇస్తాడు దర్శకుడే చూసుకోవాలి. ప్రొడ్యూసర్ ఇచ్చిన దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం యంగ్ దర్శకులకి, రైటర్స్కి తప్పకుండా ఉంది. దాన్ని మిస్యూజ్ చేసుకున్నాడేమో అనిపించింది నాకు. సినిమాలో పాటలు, నేపథ్య సంగీతం సో పాటలు ఇంకంతే మాస్ పాటలాగా ఏదో కలర్ఫుల్గా గంతులేస్తూ ఉంటారు. హీరోయిన్కి పాటల్లో ఎక్కడా కూడా సరైనటువంటి డ్రెస్సే ఉండదు. ఐటమ్ గర్ల్లో హీరోయిన్ కూడా మనకు తెలియదు. ఆమె జిమ్ ట్రైనర్ అని అంటే ఇక అట్లాంటి బట్టలు వేసి తిరుగుతుంటుందా తెల్లవారులు? ఇంకా వేరే బట్టలు ఏది ఇంకా ఆవిడ ఎక్స్పోజ్ చేసుకుని తిరుగుతూనే ఉంటుందా? ఇది దర్శకుడు యొక్క ఆలోచన ధోరణికి నిదర్శనంగా నిలుస్తుంది. ఏరోబిక్ చేసేటటువంటి హీరోయినో లేకపోతే జిమ్ ట్రైనింగ్ ఇచ్చే హీరోయినో లేరా? చూపించలేదా? కనీసం వాటిని రిఫరెన్స్గా తీసుకోవచ్చు కదా. అది కూడా లేదు. మన ఇష్టానికి మనం సినిమా తీసి చూపించేయడం చూస్తారండి జనాలు. ఇది కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. నీకు డిఫరెంట్గా ఉండటం కాదు బాస్, ప్రజలకు కూడా ఉండాలి. నేను ఇంకా ఈ సినిమా గురించి చాలా ఎక్కువ మాట్లాడాలనో చెప్తలేదు. ఈ 4-5 అంశాలు అంటే హీరోని ప్రజెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. అంటే ఒక లేడీ క్యారెక్టర్ వేస్తున్నాడు అనుకోండి, లేడీ క్యారెక్టరే కదండి, ఏ క్యారెక్టర్ అయినా వేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్కి కావాల్సిన ఫిట్నెస్ ఉందా లేదా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆ మేడం సినిమాలో వేసినప్పుడు ఆ పాత్రకు తగ్గ ఏజ్గా తీసుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. అలాగే చిత్రం భళారే విచిత్రంలో తీసుకున్నప్పుడు కొంచెం ఈ నరేష్ గారు కొంచెం నాజుగ్గా ఉండటానికి బహుశా వెయిట్ ఏమైనా తగ్గారో కొంచెం నాజుగ్గా కనపడతారు. భామనే సత్యభామనేలో చూసుకున్నప్పుడు ఏం చేశాడంటే యంగ్ హీరోయిన్ వేషం తీసుకోలేదు, ఒక బామ్మలాగా అమ్మమ్మ క్యారెక్టర్ తీసుకున్నాడు. ఎందుకని? ఆయన ఫిజిక్కి ఆ పర్టికులర్ ఆ సబ్జెక్ట్కి అలా అయితే బాగుంటుంది. మన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా క్యారెక్టర్ని మలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. లేదా బాడీ సహకరించలేదా బాడీని సన్నగా చేయటం, లేకపోతే ఇవాళ ఏ వచ్చింది దాని ద్వారా నాజుక్గా చూపించాలి. మేకప్లో కష్టపడ్డారు, కానీ శారీరకంగా చూస్తున్నప్పుడు అది ఒక రకమైనటువంటి మనకి విమెన్ క్యారెక్టర్ కావాల్సినటువంటి ఇది కనపడలేదు. చాలా అద్భుతంగా ఉందని అనిపించవచ్చు, కానీ బక్కగా ఉంటాడు ఆయన. దుర్యోధనుడు వేస్తే బాగుంటుందా? అలాగా క్యారెక్టర్ ఫిట్నెస్ కూడా హీరోలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని మరింత మంచి చిత్రాలు ఏదైనా తీసి ప్రజలకు పనికొచ్చే, ప్రజలు ఎంటర్టైన్ చేసే సినిమాలని తీస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ ముగించే ముందు చివరిగా 2 విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను. సినిమా అనేది, రాజకీయాలు అనేది విడదీయలేని సంబంధం ఉన్నటువంటి సబ్జెక్టులు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సినిమాలో పాపులారిటీ కోసం వస్తారు, సినిమాల్లో పాపులారిటీ వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి కూడా వెళ్తారు. రకరకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు సినిమాల్లోకి వస్తారు. అయితే సినిమా తీసిన తర్వాత ఒక వర్గం ప్రేక్షకులే మనకి ఆదరిస్తే చాలు, మిగతా వాళ్ళు అక్కర్లేదని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. సినిమా ఈ సినిమాను అందరూ చూడాలి, అన్ని పార్టీల వాళ్ళు చూడాలి, అన్ని కులాల వాళ్ళు చూడాలి, అన్ని మతాల వాళ్ళు చూడాలి. సమాజంలో ఉన్న అందరికీ మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారని అర్థం. ఒక వర్గం ప్రేక్షకులు మాకు అక్కర్లేదండి, ఒక వర్గం వాళ్ళు అక్కర్లేదు, ఒక పార్టీ నాకు అక్కర్లేదు, ఇలాంటి ఆలోచనతో మాత్రం దయచేసి ఉండొద్దు. లేదా ఇలాంటి భావనని స్టేజ్ మీద కల్పించద్దు. పెద్దలు మాట్లాడేటప్పుడు కానీ, ఆర్టిస్టులు మాట్లాడేటప్పుడు కానీ, డైరెక్టర్లు మాట్లాడేటప్పుడు కానీ, టెక్నీషియన్స్ ఎవరైనా సరే, ఆ సభకు వచ్చినటువంటి అతిథులు కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్టేజ్ మీద ఉన్నామంటే మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇష్టానికి మాట్లాడేసి తర్వాత అయ్యో అనుకోవటం, వాడిని వీడిని బూతులు తిట్టుకోవటం. ఏమయ్యా ఎట్లానే ఉంటే వాడు బూతులు తిడతాడు, ఏమిటో ఎట్లా అంటే వీడు బూతులు పోస్టులు పెడతా ఉంటారు. సోషల్ మీడియా అనేది అన్కంట్రోలబుల్గా తయారయ్యి అదొక రకమైన జాడ్యంలాగా తయారైన ఈ పరిస్థితుల్లో సినిమా ప్రమోషన్ చేసుకునేటప్పుడు అందరూ ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ఈ సినిమా మనందరికీ గుణపాఠం అవుతుంది. అలాగే స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు సినిమా గురించి, సినిమాలో తీసుకున్నటువంటి కథ గురించి, టెక్నీషియన్స్ గురించి, టెక్నికల్ వాల్యూస్ గురించి, హీరో పాత్ర గురించి, ప్రజలకు ఎట్లా ఎంటర్టైన్ చేస్తున్నారనే విషయాన్ని గురించి చెప్పి దాన్ని హైలైట్ చేసుకుని ముందుకెళ్ళటానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ సినిమా తర్వాత ప్రయత్నిస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే హీరో ఫ్యాన్స్ వార్ ఆపేసేయండి. మీ ఫ్యాన్స్, మీ హీరో ఫ్యాన్స్ మీరున్నారో, వేరే హీరో యొక్క ఫ్యాన్స్ మీ హీరో ఫ్యాన్స్ చూడక్కర్లేదా? మీరు ఒక్కడు చూస్తే చాలా సినిమాని. మీరు ఎలా అనుకుంటున్నారో అవతల హీరో ఫ్యాన్స్ కూడా అలాగే అనుకుంటారు కదా. ఇలా పరస్పరం ఎంతకాలం కొట్టుకుంటారు?
వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ఎటువంటి ద్వేషాలు ఉండవు, హ్యాపీగా ఉంటారు. ఈ ఫ్యాన్సే అన్నెసరీగా ఉంటుంటారు. విచిత్రం ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నాకు తెలిసినటువంటి అంశం ఏంటంటే కొంతమంది హీరోలు కూడా, ఏదో కొంతమంది ఆర్టిస్టులు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఒక వింగ్ పెట్టుకుని జనాల వాళ్ళ బురజల్లే కార్యక్రమం పెడుతున్నారని. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. అలాంటి వాటికి వదిలేసేసి మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా ప్రమోట్ చేసుకోవడానికి సినిమా ప్రమోట్ చేసుకోవడానికి వాడుకోండి. అవతల వాడు బురజల్లద్దు. అవతల వాడికి ఒక్క అనుభవాలనుకుంటే మనకి 2 కళ్ళు పోతాయి. ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా, అంటే పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీలో రావాల్సిన వాళ్ళు వ్యక్తిత్వాన్ని కూడా, మాటని, వ్యక్తిత్వాన్ని, పద్ధతిని, తర్వాత ప్రవర్తనని 1కి 4 సార్లు సరిచేసుకుని ఇండస్ట్రీలోకి రావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మన యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ గమనిస్తారని ఈ సందర్భంగా మరొకసారి తెలియచేస్తూ సెలవు తీసుకుంటాను. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.